జూబ్లీగడ్డ గులాబీ అడ్డ అంటుంది ఆ పార్టీ. అక్కడ మళ్ళీ పింక్ ఫ్లాగ్ ఎగరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గులాబీ సైన్యం అంతా రంగంలోకి దిగింది. నియోజకవర్గాన్ని అడుగడుగున జల్లెడ పట్టే కార్యక్రమాలు ఉధృతం చేస్తుంది. అధికార పార్టీకి ఎక్కడ తగ్గేదేలే, బైపోల్లో చూసుకుందాం, ఎవరి సత్తా ఏంటో అని సవాల్ చేస్తుంది. మొత్తానికి ఉప ఎన్నిక స్కెడ్యూల్ రాకముందే జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. ఇంతకు గెలుపు కోసం బీఆర్ఎస్ అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఇంటర్నల్ గా ప్రకటించారా? బైపోల్ షెడ్యూల్ రాకముందే వేడెక్కిన జూబ్లీహిల్స్, అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు. జూబ్లీగడ్డపై మళ్లీ జెండా పాతాలన్న ధీమాలో కారు పార్టీ. గ్రేటర్పై గులాబీ పట్టు సడలలేదని నిరూపించే వ్యూహం. ఎన్నిక ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధినేత ఆదేశాలు. రంగంలోకి కేటీఆర్, డివిజన్ల వారీగా నేతలతో సమావేశాలు. ముస్లిం ఓటు బ్యాంకు చేజారకుండా జాగ్రత్తలు. స్మైల్ ఎ గిఫ్ట్ పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా సమీక్షలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఆ స్థానంపై మళ్లీ గులాబీ జెండానే ఎగురవేయాలన్న పట్టుదలతో ఉంది. అందుకోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గతేడాది పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూడటంతో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఇంకా షెడ్యూల్ రాకముందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. బై ఎలక్షన్స్లో గెలిచి తెలంగాణలో తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని గులాబీ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ నగరం అంటే బీఆర్ఎస్కు కంచుకోట అని చెప్తుంటారు ఆ పార్టీ నేతలు. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ పోరులో గెలవటం ద్వారా హైదరాబాద్లో బీఆర్ఎస్కి పట్టుందని నిరూపించుకోవచ్చనే భావనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని అధినేత ఆదేశాలివ్వడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గడప గడపకు వెళ్లే ప్రోగ్రాంని ప్రారంభించింది. కేటీఆర్ సైతం స్వయంగా తానే రంగంలోకి దిగారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో నగర అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిన కృషిని, ఎమ్మెల్యేగా మాగంటి సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే ముస్లిం నేతలతో బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కేటీఆర్ వరుసగా సమావేశాలయ్యారు. స్మైల్ గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వారికి కేటీఆర్ కిట్లను కూడా పంపిణీ చేశారు. యూసుఫ్గూడ డివిజన్, వెంగళరావు నగర్, రహమత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు నివాళిగా మరొక్కసారి జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన, ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా. నేను చెప్తున్నా కదా, కోటీశ్వరులు చేసుడు కాదు. మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4,000 పెన్షన్కు పైసలు లేవు, 2,500కు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్ లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు ఉడిస్తేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో. ఎవరి పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్లో మొన్న పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటోడు లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవట్రు. దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ, పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఉడిచేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
20 నెలల కాంగ్రెస్ అసమర్థ అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, దీన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మోసగాళ్ల పార్టీ అయిన కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు కేటీఆర్. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా డివిజన్ల వారీగా 6 ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్. హిమాయత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిగా తక్కెళ్లపల్లి రవీంద్రరావు, యూసుఫ్గూడ డివిజన్కు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బోరుబండ డివిజన్ ఇన్ఛార్జిగా వివేక్ గౌడ్, పేట్ డివిజన్కి దాసోజు శ్రవణ్, వెంగళరావు నగర్ డివిజన్కు సుధీర్ రెడ్డి, ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జిగా మాధవరం కృష్ణారావును నియమించారు. తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ ప్రతి డివిజన్ వారీగా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో నగరంలో జరిగిన రోడ్ల అభివృద్ధి, పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రజలకు వివరించాలని చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ వాసులు బీఆర్ఎస్ఏ పట్టం కట్టారని, అదేవిధంగా జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వారి అభిమానాన్ని పొందాలని, అందుకోసం నేతలు, కార్యకర్తలంతా కలిసిమెలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవ్వాలని మార్గనిర్దేశం చేస్తున్నారు కేటీఆర్. అయితే బైపోల్లో నిలబడే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా క్లారిటీ రాకపోయినా మాగంటి సతీమణి లేదా అతని తమ్మునికి సీటిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్గత సర్వేల్లో ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారని ఫలితాలను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. మాగంటి ఫ్యామిలీతో మిగతా బీఆర్ఎస్ ఆశావాహుల పేరు మీద కూడా సర్వే నిర్వహిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమరానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మినీ సమరంలా భావిస్తోంది గులాబీ పార్టీ. ఈ ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విరక్తి చెందారనే మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లి హస్తం ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్పై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా బీఆర్ఎస్ గెలుపుపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.